హలో లిజనర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నావా? బాల్యం వల్లని ముందు సిరీస్ ఎవరైనా వినకపోతే వెంటనే వెళ్ళి వినేసొచ్చేయండి. అయితే మీకు కూడా సైకిల్ కొనడం మీ ఫస్ట్ డ్రీమ్ అనుకుంటున్నారా? అన్నీ ఎంత బాగుండేవో కదా ఆ రోజుల్లో. ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలు, ఆటలు ఆటలు ఆటలు. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగేసేవాళ్ళం. అమ్మాయిలకి మాత్రం గురుగులాట, అదేనండి వంట సామాన్ల సెట్. నాకు అయితే అవంటే చాలా ఇష్టం. అది కూడా స్టీల్వి ఉండాలని చాలా ఆశ. కానీ ఇంట్లో ఎప్పుడైనా అడిగితే నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అంటున్నారు. డ్రీమ్ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు టీచర్ అవుదాం అనుకునేదాన్ని. క్లాస్లో టీచర్ టీచ్ చేసేటప్పుడు టీచర్ ఎప్పుడెప్పుడు వెళ్తారా, ఎప్పుడెప్పుడు నేను బోర్డు దగ్గరికి వెళ్దామా అని చూసేదాన్ని. ఇంకా ఎప్పుడైనా టీచర్ వచ్చి ఇలా బోర్డ్ రబ్ చేయమ్మా అంటే చాలు, ఇంకా ఆ రోజు నా మొహం 1000 వాట్స్ బల్బ్లా వెలిగిపోయేది. ఇంకా బోర్డ్ దగ్గరికి వచ్చి ఇలా రాయమ్మా అంటే ఇంకా ఆ రోజు నా కడుపు నిండిపోయేది. భోజనం కూడా అవసరం లేదు. నాకు బాగా గుర్తు, ఒకసారి మా ఇంగ్లీష్ సార్ ఒక క్వశ్చన్ పేపర్ అంతా నా చేత బోర్డు మీద రాయించారు. ఆ రోజు చూడాలి ఎంత హ్యాపీగా ఉన్నానో. ఆ క్లాస్ అంతా అది బోర్డు మీద ఉండటం చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా రాసా అన్నారు. ఇంకంతే, ఆ రోజు ఎక్కడో ఉన్నాను. అప్పుడు ఫిక్స్ అయ్యా టీచర్ అవుదామని. మీకు తెలుసా, మేము చిన్నప్పుడు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో క్వశ్చన్స్ రాసి ఇంకా వేరే పేపర్స్ తీసుకొని అవే క్వశ్చన్స్ని రాసి టీచర్ గేమ్ అని ఆడుకునే వాళ్ళం. బోర్డుని వెతికి అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక స్పాంజ్, కనీసం ఒక వేస్ట్ క్లాత్ అయినా ఇవ్వమ్మా అని ఎంతో బతిమాలేదాన్ని. ఎందుకో చెప్పమంటారా? అదేనండి, చాక్ పీస్ తీసుకొని గోడల మీద రాసేయడానికి. మా అమ్మ ఎందుకే ఈ పిచ్చి ఆటలు అంటూ ఉండేది. అయినా సరే అమ్మని ఎలా అయినా ఒప్పించేసి అమ్మ చున్ని తీసుకొని చీరలా కట్టేసుకొని ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళ స్పెక్స్ తీసుకొని చేతిలో కర్ర పట్టుకొని ది మోస్ట్ ఎలిజిబుల్ టీచర్ లాగా బిల్డప్ ఇచ్చేసేదాన్ని. ఇంకా చెప్పాలంటే ఏదో ఒక పిచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ పేపర్స్ ని కరెక్షన్ చేస్తూ ఒక టాపిక్ ని గాని ఏబిసిడీని గాని బోర్డు మీద రాసి చెరిపి ఎంత చేసేవాళ్ళమో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయినా మన చిన్నప్పటి కళలు ఎలా ఉంటాయంటే తీరలేని స్వప్నాలు, వీడిపోని జ్ఞాపకాలు, చేరిరాని గతాలు, మరవలేని మరెన్నో మధురానుభూతులు. అన్నీ బాల్యంతోనే ఉంటాయి, అన్నీ బాల్యంతోనే పోతాయి. అలా వాళ్ళ చిన్నప్పటి కళల్ని, ఆశల్ని నెరవేర్చుకోవడానికి చాలానే కష్టపడి ఉంటారు. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఉంటారు. పడుతూ లేస్తూ ఒక సర్టెన్ పాయింట్కి వచ్చి ఆగిపోతారు. అదేనండి ఇంటర్మీడియట్. 10th అయ్యాక ఎంపీసీ తీయాలా, బైపీసీ తీయాలా అన్న ఆలోచనలోని పడిపోతారు. చాలా మంది 10th వరకు బైపీసీ తీద్దాం అనుకొని ఆ తర్వాత ఎన్నో కారణాలు, అంటే సెటిల్ అవడానికి టైం పడుతుందేమో, పేరెంట్స్కి బడ్జెట్ సరిపోదేమో, పైగా అమ్మాయిని ఒక్కదాన్ని అంత దూరాలు ఏం పంపిస్తామనో చెప్పి ఎంపీసీలోకి తోసేస్తారు. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమైతే అలాగే వచ్చి ఇంజనీరింగ్లో పడ్డవాళ్ళమే. ఇంకా జాయిన్ అయ్యాక తప్పుతుందా చెప్పండి? ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానిలో సంతోషాన్ని వెతుక్కొని, అదేనండి ఉన్న దానిలో సుఖంగా జీవించాలి అంటారు కదా, అలాగా ఇప్పుడున్న డ్రీమ్స్ని ఎప్పటికైనా ఖచ్చితంగా సాధించాలి అనుకుంటున్నాం. సరే, అయితే చాలానే చెప్పుకున్నాం కదా. మా చిన్నప్పటి కళలు మీరు కూడా విన్నారు. మరి మీ చిన్నప్పటి డ్రీమ్స్ని మాతో షేర్ చేసుకోండి. మరి పాఠశాల కథలు విన్నారు, డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఎ సైకిల్ విన్నారు. ఇప్పుడు చిన్నప్పటి డ్రీమ్స్ అన్నీ కూడా పనిచేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? సరే, మీరు ఆలోచించండి. ఈలోపు మీకోసం ఒక మంచి ఎపిసోడ్తో మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్. Your host signing off, M. Veda.